హలో అండి. చాలామందికి మగ్గం వర్క్ చేయాలి అన్నా లేదా పెయింటింగ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ట్రేసింగ్ ఎలాగో అర్థం కాదు. అండ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి, మాకు టైలరింగ్ రాదు అనే వాళ్ళ కోసం ఈ టిప్. ఇది కూడా నేను రీసెంట్గా తెలుసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి. ఇంత సింపుల్గా ట్రేస్ చేసుకోవచ్చా అనేది నాకు ఈ టిప్ విన్న తర్వాతే అర్థమైంది. మీరు కూడా విన్న తర్వాత అలాగే అంటారు. ఏం లేదండి, మనం శారీలో బ్లౌజ్ కట్ చేసినా లేదా తాన్లో మనం బ్లౌజ్ పీస్ తీసుకున్నా సరే కట్ చేసిన వైపు ఇలా పోగులు వస్తూ ఉంటాయి కదా, అలా పోగులు వచ్చే వైపు చూసుకోండి. రెండు వైపులా ఉంటాయి. ఇది శారీలో బ్లౌజ్ పీస్ అనమాట. అందుకనే ఒకవైపు స్టిచ్ చేసింది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, లేదంటే ఇటువైపు కూడా పోగులు వస్తాయి. ఇలా పోగులు వచ్చే వైపు మీరు హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఫోల్డ్ చేసుకోండి. ఇలా సెంటర్ పాయింట్లో ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ పార్ట్లో మీకు సెంటర్ బ్యాక్ నెక్ సెంటర్ వచ్చేలాగా ఇక్కడ మీరు బ్యాక్ నెక్ వేసేసుకోండి. మీకు బ్యాక్ బ్లౌజ్ డిజైన్ పెయింటింగ్ హై నెక్ అయినా ఏదైనా సరే ఇది డౌన్ వైపు రావాలి, ఇది అప్ అన్నమాట. మీ బ్లౌజ్ లెంత్ని బట్టి మీరు తీసుకోండి. నార్మల్గా అందరికీ 14.5 to 15.5 సరిపోతుంది. ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే సరిపోతుంది. ఆ లెంత్ పెట్టుకొని మీరు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఇక్కడ గీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి అనమాట. హ్యాండ్స్కి దీనికి ఆల్రెడీ బార్డర్ వచ్చిందండి. మీకు అర్థమవుతుందని ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ హాఫ్ ఫోల్డ్ చేసి ఉంది చూడండి. ఇటువైపు ఏమో నేను బ్యాక్ నెక్ తీసుకున్నాను. అండ్ ఇటువైపు హ్యాండ్స్కి వచ్చి ఆల్రెడీ సగంలో ఫోల్డ్ చేశాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ సగంలోకి ఫోల్డ్ చేయండి. అంటే 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోండి. 4 మడతలుగా ఫోల్డ్ చేసిన దాన్ని ఇక్కడ మీకు సెంటర్ హ్యాండ్ వస్తుందన్నమాట. అంటే ఇది కరెక్ట్గా మనకి ఇక్కడ వస్తుంది. కాబట్టి మీ హ్యాండ్ అందాజుగా మీ లూజ్ని చూసుకొని ఇప్పుడు మామూలుగా ఒక 10 ఇంచెస్ అనుకోండి, ఇలా పెట్టుకొని దాని ప్రకారంగా మీరు హ్యాండ్ డిజైన్ అనేది గీసుకోండి. అండ్ ఇది ఒక హ్యాండ్ కదా, దీన్ని ఇలా రివర్స్ చేసుకుంటే ఇంకో హ్యాండ్ వస్తుందన్నమాట. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కూడా లైక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకేదైనా మంచి సింపుల్ టిప్ తెలిస్తే అది కూడా నాతో షేర్ చేసుకోవడానికి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.